హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లైఫ్ స్టైల్ లాగ్స్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే డ్రమ్ స్టిక్ టొమాటో కర్రీ ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా 3 పెద్ద సైజు టొమాటోస్ని తీసుకోండి, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని, డ్రమ్ స్టిక్స్ని, కొత్తిమీరని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ గ్రేవీలో వచ్చేసి ఈ ఆనియన్ టొమాటోస్కే గ్రేవీ వచ్చేస్తుంది. మీకు ఇన్ కేస్ గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే ఆ క్వాంటిటీస్ అనేది ఎక్కువగా పెంచుకోండి. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, పోపు వేసి, ఆనియన్స్ వేసి ఒకసారి ఫ్రై చేయండి. ఈ ఆనియన్స్ ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఈ ఆనియన్స్ అనేది కాస్త ఫ్రై చేసేసేయండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఎలా అవ్వాలంటే గోల్డెన్ బ్రౌన్ రావాలండి, అంతవరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసేసాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ ఆనియన్స్ వేసాక వేయండి. ముందుగా పోపు వేసాక వేస్తే అది అడుగంటే అవకాశం ఉంది. ఈ ఆనియన్స్ వేసాక వేస్తే బాగా కర్రీలో కలిసిపోవడమే కాక టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగా వస్తుందండి. సో ఆనియన్స్ వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక టొమాటోస్ అనేది వేయండి. ఈ టొమాటోస్ అనేది వేసాక ఒక్కసారిగా కలిపి మూత పెట్టండి. ఈ టొమాటోస్ అనేవి, ఆనియన్స్ అనేవి పేస్ట్లా అవ్వాలండి. సో మీరు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా మగ్గడానికి టైం అనేది చాలా తొందరగా అయిపోతుందండి. ఈ కర్రీ అనేది తక్కువ టైంలోనే అయిపోతుంది. కలిపేసి మూత పెట్టండి. టొమాటోస్ అనేది మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండండి, లేదంటే మాడే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే మధ్య మధ్యలో మూత తీసి టొమాటోస్, ఆనియన్స్ అనేటివి కలుపుతూ ఉండండి. ఈ కలిపాక మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ టొమాటోస్, ఆనియన్స్ అన్నీ వేయాక కొద్దిగా చిటికెడు ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆచి చికెన్ మసాలా అనేది ఇవన్నీ వేస్తే బాగా టేస్ట్ అనేది బాగుంటుందండి. మీకైతే డాబా స్టైల్ లాగా వస్తుంది ఈ చికెన్ మసాలా వేయడం వల్ల. ఆ టేస్ట్ అనేది, ఫ్లేవర్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఈ కర్రీ అనేది ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు ఇంకా ఈ కర్రీనే తింటారు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కర్రీ అయితే చేయండి, చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. సో మీరు ఈ మసాలాలు, ఉప్పు, కారం అన్నీ వేసేసి కలిపేసి కాస్త ఒక 2 మినిట్స్ వరకు కలపండి. ఇవి మసాలాలు అనేది బాగా కలిసిపోతాయి. ఇవి అన్నీ కలిసాక కొన్ని వాటర్ అనేది వేయండి. వాటర్ అనేది చూసుకుంటూ వేయండి, ఎందుకంటే ఒక్కసారిగా ఎక్కువ వేయకూడదు. కొద్ది కొద్దిగా చూస్తూ వేసి మూత పెట్టి అవి మగ్గనివ్వండి. అవి కొంచెం వాటర్ అనేది మసాలాకన్నీ పట్టుకుంటాయి. సో కొద్ది కొద్దిగా వాటర్ అనేది వేయండి. ఆ వాటర్ వేసి ఇంకొక్కసారి ఆ టొమాటో ఆనియన్ మిక్చర్ని కలపండి. దాని తర్వాత ఈ మునక్కాడని తీసుకొని వేయండి. ఈ మునక్కాడ అనేది మసాలా పట్టేటట్టు ఒకసారి ఒక 2 మినిట్స్ వరకు కలుపుకోండి. మసాలా అనేది వాటికి పట్టాలి బాగా. సో అలా పట్టేసిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసి మగ్గబెట్టండి. ఈ వాటర్ అనేది వేసి కొంచెం వాటర్ వేసుకొని కలపండి. కలిపి మూత పెట్టేసేయండి. ఆ గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసేసి కలిపేసి ఒక్కసారిగా పక్కన పెట్టేసేయండి. ఈ వాటర్ వేసి మునక్కాడలు వేయడం వల్ల ఆ మసాలాలు అనేవి ఈ మునక్కాడలు తీసుకొని టేస్టీగా వస్తుందండి కర్రీ. సో మునక్కాడ వేసి ఇంకొన్ని వాటర్ వేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇదైతే లో ఫ్లేమ్లో నాకైతే ఒక 15 మినిట్స్ పట్టిందండి ఆ మునక్కాడలు మగ్గడానికి. మీరు అప్పుడప్పుడు తీసి చెక్ చేసుకొని కలుపుతూ ఉండండి. ఇన్ కేస్ వాటర్ అనేది మీకు తక్కువ అనిపించింది అనుకోండి, ఇంకొంచెం వేయండి. యాడ్ చేసుకుంటూ ఉండండి. యాడ్ చేసుకొని కలుపుతూ ఉండండి, మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ. ఈ మునక్కాడలు అనేది మనం బయట ఉడికించలేదు కాబట్టి ఈ మసాలాలతోనే ఉడకబెట్టాలండి, అప్పుడే టేస్టీగా వస్తుంది కర్రీ. సో అప్పుడప్పుడు తీసి ఆ మునక్కాడ గ్రేవీ అనేది చూసుకుంటూ ఉండండి. ఏదో చూస్తున్నారు కదా వీడియోలో, నాకైతే ఇంకొంచెం ఉడకలేదండి, అందుకోసమే మళ్ళీ మూత పెట్టేసి చూస్తున్నాను. మీరు ఇన్ కేస్ నైఫ్ అనేది పెట్టినట్టయితే దాని లోపల దిగాలండి. నేను మీకు బిగినర్స్కి ఎవరికైనా తెలియదని చెప్తున్నాను. ఆ ములక్కాడకి పెడితే ఆ నైఫ్ అనేది దిగాలి, అప్పుడు అవి మునక్కాడలు అనేది ఉడికినట్టు బాగా మెత్తగా. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే అంతా బాగా ఉడికిపోయినాయి. మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ మునక్కాడలు అనేది ఉడికిపోయాయి. సో ఉడికాక ఒక్క 2 మినిట్స్ మూత పెట్టేసేయండి. మీకు వాటర్ అనేవి ఇంకొంచెం తక్కువ అనిపిస్తే వేసుకోండి. ఓకే,
మీరు ఇప్పుడు ఏదైనా ఉప్పు కారం తక్కువ ఉంటే చూసుకొని వేసుకోండి ఈ టైంలో. దీని తర్వాత ఇన్ కేస్ ఉప్పు కారం ఎక్కువ అయ్యాయి అనుకోండి, కాస్త పాలు వేయండి. పాలు వేసి అడ్జస్ట్ చేస్తే ఆ ఉప్పు కారాలు మసాలాలు ఎక్కువ ఉండేవి కొంచెం మనకు లైట్గా అయిపోతాయి. సో ఆ పాలు వేసాక లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి ఇంకొకసారి కలపండి. కలిపేసి మూత పెట్టేసేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఇది అన్నానికి చాలా బాగుంటుందండి. అన్నానికి కానీ చపాతీకి కూడా మీరు తినొచ్చు. సో ఈ రెండిటికి బాగుంటుంది. ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి.